హలో చెప్పే ఏందే ఫోన్ చేసినావు? ఏంది అంత గరం మీద ఉన్నావు? ఏం చేతనే మా ఊరిని బడికి పంపిస్తున్నా. ఇగో ఇప్పుడు అన్నిటికన్నీ అమ్మలు వచ్చి తోలియాలి, అమ్మలు వచ్చి తోలుకొని పోవాలి, ఇట్లాంటివి ఉన్నవి. అప్పట్లో మనకేమున్నాయి? పూర్వ పిల్లల బడికి అంటే ఓ సంకల బుక్కులు పెట్టుకొని పరుగు తీసుకోలేము. వీళ్ళకు గుద్దేమని మనం పోతున్నాం కానీ లెక్కలేదు వీళ్ళకు. అవే నువ్వు అన్నట్టు ఆ రోజులే వేరు, ఆ కథలే వేరు. మనల్ని ఎవ్వరు తొలిచేటోళ్ళు లేకపోతుండే, మనమే ఉరుకుతుండే ఎంత దూరమైనా సరే. కానీ ఇప్పుడు మన పిల్లలకు బుక్కులు ఎక్కువైనాయి అంటే బ్యాగ్ మన సంతకేసుకొని వాళ్ళ చేతిలో పట్టుకొని పొయ్యి తోలిచ్చి రావాలి. అప్పట్లోనేమో మనకు ఫీజులు లేవు. ఇక ఇప్పుడేమో వీళ్ళకు వేలు వేలు పోస్తున్నాము. అయినా కానీ చదవమంటే మొద్దుల్లాగా తయారవుతారు పోరలు. అమ్మ నేను ఓను. ఇక నీతో మాట్లాడుతూనే ఉన్నా, మళ్ళీ అదే పడ పడుతుండు వీడు. ఓనంటే ఓను. ఏందే ఇది రోజు ఈ పిల్లలతోటి ఇల్లు. మన మొగుళ్ళేమో అదే జర లేట్ అవుతుందిరా నాయన, జర ఏమైనా పని చెయ్యి, గిట్లా అందుకో అంటే పిల్లగాని రెడీ చెయ్యి, ఆయనకి ఏమైనా తినబెట్టరా నాయన అంటే వాళ్ళు ఒక్క మాట వినరు. మొత్తం మన మీద నేను ఉత్తర పనంతా. ఇంట్లో పని చేసుకోవాలి, వంట చేయాలి, పిల్లలకు టిఫిన్ బాక్సులు కట్టాలి, ఆయనకు బాక్స్ కట్టాలి అని మన మీదనే తొప్పుతారు. పిల్లగాని రెడీ చేయి అయ్యా అంటే కోపం వచ్చి ఆయనకి ఇలా మాట్లాడతలేదు నాతోటి పొద్దుటి నుంచి. గాగరంలోనే ఉన్నా నేను.